హలో ఎవ్రీవన్. నా షార్ట్ వీడియోలో చెప్పిన విధంగా మన ఐడెంటిటీ అంటే మనని మనం చూసుకునే విధానం, మన బిలీఫ్స్ అంటే మనం దేనిని నమ్ముతున్నాము, దేనిని నమ్మట్లేదు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. వీటిపైనే మన డైలీ హ్యాబిట్స్ ఆధారపడి ఉంటాయి. చాలామంది ఏం చెప్తుంటారంటే, అరే హ్యాబిట్స్ మార్చుకోవాలి, గుడ్ హ్యాబిట్స్కి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటారు, కానీ అవ్వలేకపోతారు. దానికి కారణం ఇదే అన్నమాట. అంటే మనని మనం ఎలా చూసుకుంటున్నాము, కాన్ఫిడెంట్ పర్సన్గా చూసుకుంటున్నామా, డిప్రెస్డ్ పర్సన్గా చూసుకుంటున్నామా, మనం నమ్ముతున్న విధానం ఏంటి, మనం వేటిని నమ్ముతున్నాము, ఇవి మార్చుకోవాలి. ఇవి మార్చుకున్నప్పుడు మనం గుడ్ హ్యాబిట్స్కి ఈజీగా షిఫ్ట్ అవ్వగలుగుతాము. ఎట్ ద సేమ్ టైం మన ఐడెంటిటీ ఇన్ ద సొసైటీ, మన ఐడెంటిటీ ఇన్ దిస్ వరల్డ్, రైట్, మారాలి అంటే హ్యాబిట్స్ కూడా మారాలి. అంటే వైస్ వర్సా అనమాట. నీ హ్యాబిట్స్ మారాలన్నా నీ ఐడెంటిటీని నువ్వు మార్చుకోవాలి, నీ ఐడెంటిటీ మారాలన్నా నీ హ్యాబిట్స్ మారాలి. వైస్ వర్సా అనమాట. ఇది చెప్తుంది నేను కాదు, నా షార్ట్ వీడియోలో చెప్పిన విధంగా ఈ విషయం చెప్పింది ఎవరంటే, అటామిక్ హ్యాబిట్స్ బుక్లో జేమ్స్ క్లియర్ చెప్పిన పచ్చి నిజం అనమాట. ఇది 100% కరెక్ట్ అండ్ ఐ అగ్రీ విత్ హిమ్. లైక్ నా ప్రాక్టికల్ లైఫ్లో కూడా నేను ఇది చూశాను. సో హ్యాబిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో, రైట్. హ్యాబిట్స్ బిల్డ్ అవర్ పర్సనాలిటీ. సో చాలామంది పెద్దగా ఫోకస్ చేయరు డైలీ హ్యాబిట్స్ పైన, బట్ దిస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ ఎంటైర్ లైఫ్ అనేది గుర్తుపెట్టుకోండి, రైట్. ఈ వీడియోలో నేను మీతో హ్యాబిట్స్ గురించి, ఆథర్ ఏం రాశాడు, ఎట్ ద సేమ్ టైం ఆథర్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్తో సహా మన రియల్ టైం సిచ్యువేషన్స్లో ఈ హ్యాబిట్స్ అనేది ఎంత ఇంపాక్ట్ అవుతాయో, నా ఎగ్జాంపుల్స్ ఎట్ ద సేమ్ టైం బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్తో సహా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. ఎండ్ వరకు చూడండి, రైట్. మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాము, కానీ ఇంపార్టెంట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. ఈ వీడియో ఈజ్ గోయింగ్ టు change your life. At least I am sure that it's going to change your mindset, the way you think, the way you look at this world. 100% I am sure it's going to change your thought process. Okay, so friends, first of all నేను చెప్పాను కదా, మన ఐడెంటిటీ, మన బిలీఫ్స్ ఏ విధంగా గుడ్ హ్యాబిట్స్కి షిఫ్ట్ అవ్వడానికి కారణమవుతాయో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆథర్ బుక్లో ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి నెయిల్స్ కొరికే అలవాటు ఉంది, రైట్. ఎంత చెప్పినా కూడా నెయిల్స్ కొరకడం ఆపేయట్లేదు. సో తన దగ్గరికి ఎవరైనా వెళ్ళి, హే నీ నెయిల్స్ చాలా బాగున్నాయి, ఇలానే మెయింటైన్ చెయ్యి అనడం వల్ల తను ఏం చేసిందంటే, తను కొరకకుండా అలానే మెయింటైన్ చేస్తుంది. కొరికితే షేప్ అవుట్ అవుతాయి కదా. సో అంటే షీ వాజ్ ఐడెంటిఫైడ్ బై హర్ నెయిల్స్. ఓకే, తన నెయిల్స్ బాగా ఉంటాయి కాబట్టి తను ఏం చేసింది, తన హ్యాబిట్ మార్చేసింది. సిమిలర్ ఎగ్జాంపుల్లో మీరు చాలామందిని చూస్తుంటారు, హే మీ హెయిర్ బాగుంది, మీ హెయిర్ స్టైల్ బాగుంది, లేదంటే మీ హెయిర్ చాలా పెద్దగా ఉంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, హెయిర్కి మరింత కేర్ తీసుకుంటారు, రైట్. అలా హ్యాబిట్గా మార్చుకుంటారు. అది అంటే ఏంటి, దే వర్ ఐడెంటిఫైడ్ బై దట్. కాబట్టి ఆటోమేటిక్ దే వెంట్ ఇన్ టు గుడ్ హ్యాబిట్స్. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ వల్ల అర్థమైంది అనుకుంటా. ఎట్ ద సేమ్ టైం ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. హే మీ మజిల్స్ బాగున్నాయి, మీ బాడీ బాగుంది, వర్కౌట్ చేస్తారా, ఇలా వేరే వాళ్ళు అడిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్గా జిమ్ అనేది గివ్ అప్ అస్సలే ఇవ్వరు. దే విల్ మేక్ ఇట్ యాజ్ అ కంటిన్యూస్ హ్యాబిట్. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, సొసైటీ నిన్ను ఎలా ఐడెంటిఫై చేస్తుందన్న దానిపైన నీ హ్యాబిట్స్ మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఆర్టికల్ రాశారు, ఆర్టికల్ వేరే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది, రైట్. ఏదో క్యాజువల్గా రాస్తారు, రైట్, కానీ ఆర్టికల్ చాలా బాగా నచ్చుతుంది. దాని తర్వాత మీకు ఏమవుతుంది, ఓకే నా రైటింగ్స్ ఇంతమందికి నచ్చుతున్నాయి అనేది యు మేక్ ఇట్ యాజ్ అన్ హ్యాబిట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. మన లైఫ్లో కూడా ఎవరైనా మంచిగా పని చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేస్తే వాడి మరింత పని చేస్తాడు, వాడి హ్యాబిట్సే మార్చేస్తాడు దానికోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐడెంటిటీని
మనం మార్చుకోవాలి, మన హ్యాబిట్స్ మారాలి అంటే చాలామంది, నేను చాలా ఇంట్లల్లో చూస్తుంటాను, మా చిన్నవాడు ఇంతే, మా పెద్దవాడు ఇంతే, బయటికి వెళ్ళి మాట్లాడలేడు, ఎక్కువగా లేరు అని ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తారు. అది చాలా తప్పు. అలా ఉండడం వల్ల వాడి హ్యాబిట్స్ కూడా దాని ప్రకారమే ఉంటాయి. వాడు బయటికి వెళ్ళి మాట్లాడాలనుకోడు, సిగ్గుపడుతూ ఉంటాడు. అంటే వాడిని అలా ఐడెంటిఫై చేశారు కాబట్టి వాళ్ళు అలా తయారయ్యాడు. అదే ఏం కాదురా నువ్వు బాగా మాట్లాడతావు అంటే ఆ కంటిన్యూటీలో వెళ్తాడు. సో చాలా పిల్లల లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. డోంట్ ఐడెంటిఫై దెమ్ బై సర్టెన్ థింగ్స్. దే కెన్ చేంజ్ దేర్ యునో ఐడెంటిటీ బై చేంజింగ్ దేర్ హ్యాబిట్. సో చాలా మందిని చూసాను నేను, లైఫ్ లాంగ్ ఒకటే ఐడెంటిటీతో ఉంటాను. వాడు మాట్లాడడం అంటే జిందగీ మొత్తం మాట్లాడకుండా మూగవాడిలాగానే ఉంటాడు. రైట్? పేరెంట్స్ కూడా ఇక్కడ కొంచెం ఆలోచించాలి. పేరెంట్స్ కూడా మనం పిల్లలకి ఏం చెప్తున్నామో, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, నువ్వు సూపర్ రా అంటే వాడి కాన్ఫిడెన్స్ పీక్స్లోకి వెళ్తుంది. వాడు చేసే విధానం, వాడు కష్టపడే విధానం కూడా మారిపోతుంది. నువ్వు ఇంతేరా, నువ్వు బయటికి పోలేవురా, నువ్వు ఇవన్నీ ట్రై చేయకరా అంటే వాడు ఎప్పుడు లైఫ్ లాంగ్ అలానే ఉంటాడు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంది అంటే, ఒకడు ముందుకు వెళ్ళాలంటే ఐడెంటిఫై దెమ్ విత్ ఎ గుడ్ థింగ్స్, నాట్ బ్యాడ్ థింగ్స్. నువ్వు చేయగలుగుతావు, నువ్వు 100% అచీవ్ చేయగలుగుతావు, నీకు ఆ క్యాలిబర్ ఉంది, నీకు ఆ కెపాసిటీ ఉంది, ఇలా చెప్తూ ఉండడం వల్ల 100% హ్యాబిట్స్ మారుస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, అదే హ్యాబిట్ మారాలన్నా, ఇంకొకరి హ్యాబిట్స్ మార్చాలన్నా, మన హ్యాబిట్స్ మార్చుకోవాలన్నా, అండర్లయింగ్ బిలీఫ్ సిస్టమ్, హౌ వీఆర్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్ఫ్, హౌ వీఆర్ ఐడెంటిఫైయింగ్ అదర్ పీపుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆథర్ కూడా అదే చెప్పారు. సో ఆథర్ చెప్పిన దానికి కొన్ని అడిషనల్ ఎగ్జాంపుల్స్, నేను ఫీల్ అయిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో సెకండ్ పార్ట్ ఏంటంటే, మనం ఏమనుకుంటాం, మన ఐడెంటిటీ ఎప్పటికీ మారదు అనుకుంటున్నాం. దట్ ఈజ్ రాంగ్. స్లోగా మన హ్యాబిట్స్ మారుతూ ఉంటే ఖచ్చితంగా ఐడెంటిటీ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లింగా జస్ట్ ఎ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అని ఈరోజు వరకు తెలుసు, రైట్? నేను కంటిన్యూస్గా యాజ్ ఎ గుడ్ హ్యాబిట్గా మీకు ఇలాంటి మంచి విషయాలు చెప్తూ యూట్యూబ్లో సర్టెన్ వీడియోస్ చేసిన తర్వాత నన్ను ఏమంటారు, లింగా ఈజ్ ఆల్సో ఏ యూట్యూబర్, లింగా యూట్యూబ్లో కూడా మాట్లాడతాడు అని ఐడెంటిఫికేషన్ మారిపోయింది కదా. నా హ్యాబిట్ వల్ల నా ఐడెంటిఫికేషన్ మారిపోయింది కదా. ఏది మన ఐడెంటిఫికేషన్ స్టోన్ పైన రాసిలేదు కదా. వీ కెన్ చేంజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దానికి మనం టైం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, రైట్? సో అది ఒక్క రోజులో అయ్యేది కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఓకే నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేది మైండ్లో పెట్టుకోవాలి. అంతేకాని ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే, మనం ఓవరం అవ్వాలి. హూ యూ వాంట్ టు బికమ్, నాట్ హౌ ఆర్ వాట్ టు డూ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. మనని మనం ఎలా చూసుకోవాలనుకుంటున్నాం దాన్ని బట్టి ఆటోమేటికల్గా నీ హ్యాబిట్స్ మారుతాయి అనమాట. సో వైస్ వర్సా అనమాట. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, ఎగ్జాంపుల్స్ కూడా మీకు వైస్ వర్సగా కనపడతాయి, రైట్? అంటే ఆథర్ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నావో, హూ యూ వాంట్ టు బికమ్, నాట్ హౌ యూ వాంట్ టు బికమ్ ఆర్ వాట్ యూ వాంట్ టు డూ టు బికమ్ దట్. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఎప్పుడైనా, ఫర్ ఎగ్జాంపుల్, నేను గ్రేట్ యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను, సో అది అనుకోవాలే తప్ప యూట్యూబర్ అవ్వాలంటే ఏమి చేయాలి వీటి మీద ఫోకస్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేటి మీద ఫోకస్ చేయాలి, ఏం అవ్వాలనుకుంటున్న దానిపైన ఫోకస్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇఫ్ యూ చేంజ్ యువర్ హ్యాబిట్స్ స్లోలీ, రైట్, డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ ఐడెంటిటీ. నువ్వు మాట్లాడలేకపోతున్నావంటే, ఎస్ వాడు బాగా మాట్లాడుతున్నాడు అనే లెవెల్కి వెళ్ళొచ్చు. మీరు షైగా ఫీల్ అవుతున్నారు అనుకోండి, షైగా ఫీల్ అవ్వకుండా మాట్లాడలేని స్టేజ్కి వెళ్ళొచ్చు, రైట్? మీరు ఈరోజు ఒక నార్మల్ లెవెల్లో ఉన్నారనుకోండి, ఒక లెవెల్లో ఇమాజిన్ చేసుకోండి, దానికి స్లోగా కష్టపడుతుంటే, హ్యాబిట్స్ మారుతూ ఉంటే నీకు 100% యూ విల్ అచీవ్ దట్ గుడ్. ద ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏవైతే అవ్వాలనుకుంటున్నామో అది ఊహించుకోం. మనం డైరెక్ట్ వర్క్ పైనకి వెళ్తాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే, మనం దాన్ని రిజల్ట్స్ ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం, రిజల్ట్స్ ఇమీడియట్గా ఉండవు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విల్ లీవ్ అవర్ గోల్. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. దానివల్ల ఏమీ అచీవ్ లేం. అంటే ఒక పని స్టార్ట్ చేస్తాం, ఇమీడియట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కథం. సో ఇమీడియట్గా రిజల్ట్స్ రావు. సో దీనికి ఆథర్ ఏం చెప్తున్నాడంటే,
ఎంజాయ్ యువర్ స్మాల్ విన్స్, ఎంజాయ్ యువర్ స్మాల్ విన్స్. అప్పుడు కానీ మనం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయలేం. సో ఫ్రెండ్స్, ఏదైనా కావచ్చు మీ లైఫ్లో. ఒక స్టూడెంట్ మీరు ఏదైనా అచీవ్ చేయాలన్నా కూడా ఒక ప్రిపరేషన్ అవుతున్నప్పుడు, ఒక పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంజాయ్ యువర్ స్మాల్ విన్స్. ఒక చాప్టర్ చదివినప్పుడు ఆ చాప్టర్ని రిపీట్ చేసుకోండి. ఒక ఫీల్ లైక్ ఇట్ ఈస్ అచీవ్డ్. అదర్వైజ్ యూ కెనాట్ మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. రైట్, మీరు జిమ్కి వెళ్తున్నారు అనుకోండి, ఫీల్ దట్ ఓకే యూఆర్ గ్రోయింగ్. ఏదైనా ఒక థ్రెషోల్డ్ వచ్చినంత వరకు మనకు అవుట్పుట్ కనపడదు, అప్పటి వరకు వెయిట్ చేయాలి అనేది కూడా ఆథర్ చెప్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, బుక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ రికమెండ్ యూ టు రీడ్ ద బుక్. సో యువర్ కంప్లీట్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. సో ఇలా ఏదైనా చూసుకోండి, టేక్ ఎనీ ఎగ్జాంపుల్. రైట్, ఐ వాంట్ టు మేక్ దిస్ వీడియో యాజ్ అన్ ఎక్స్టెన్సివ్. మీకు బోర్ రావచ్చు, బట్ యూ హ్యావ్ టు థింక్ ప్రాక్టికల్లీ. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఫస్ట్ రోజే గ్రేట్ క్రికెటర్ అనిపించుకున్నాడా? ఎన్నో ఆడుతూ దెన్ హీ బికేమ్ ఎన్ గ్రేట్ క్రికెటర్. టేక్ సచిన్ టెండూల్కర్. ఎవ్రీడే ప్రాక్టీస్, స్మాల్ హ్యాబిట్స్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఎ లాట్. ద ప్రాబ్లం ఏంటంటే మనం మధ్యలోనే వదిలేస్తాం. ఐ నో ఐఎమ్ రిపీటింగ్ ఇట్. ఫ్రెండ్స్, దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ ఏజెస్లో ఈ హ్యాబిట్స్ పవరు, ఈ మైండ్ సెట్ పవరు తెలిస్తే ఏ లెవెల్కైనా మనం వెళ్ళొచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. రైట్, ఇంపాసిబుల్ అనేది లేనే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డెడికేషన్ అండ్ విల్ పవర్, ఇఫ్ యూ నో హౌ టు అచీవ్ ద థింగ్స్. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే మంచి బుక్స్ చదివినప్పుడు మన మైండ్ సెట్ మారుతుంది. ఇవన్నీ మన అకాడమిక్స్లో చెప్పరు అన్ఫార్చునేట్లీ. బట్ yeah, these kind of should be there, these kind of things should be there in the academics also, but very high level లో ఉంటాయి మనకు అక్కడక్కడ ఉంటాయి. బట్ ఎక్స్టెన్సివ్గా మీకు తెలియాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ రీడింగ్ ద బుక్స్. రైట్, దట్స్ గోయింగ్ టు చేంజ్ యూ ఎ లాట్. సో ఫ్రెండ్స్, ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ షేరింగ్ మై నాలెడ్జ్ టు ఎవ్రీ వన్. సో ప్లీజ్ like and share my videos, and if you have not subscribed to my channel, please subscribe to my channel. పిచ్చి వీడియోలు ఉన్న ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎంతో కష్టపడి చేస్తున్న వీడియోస్ని ప్రమోట్ చేయడం చాలా మీకు ఉపయోగపడుతుంది, అది నాకు ఉపయోగపడుతుంది. సో వి ఆల్ వర్క్ టుగెదర్, వి ఆల్ గ్రో టుగెదర్. ఓకే, సో I'll make sure that I'll always engage with you guys as much as possible. I already told in other videos, I'm a software engineer. I'm still finding some time, even in a busy schedule. I'm trying to share the knowledge to everyone. ఎందుకంటే నా వల్ల ఒక్కడికైనా కనీసం ఒక్కడి జీవితమైనా మారాలనేది నా ఇంటెన్షన్. సో ఫ్రెండ్స్, we'll meet in the next video. Till then, take care. Bye-bye.